వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ కలకలం సృష్టిస్తూ ఉంది. బర్డ్ ఫ్లూ లక్షణాలతో కూడా చాలా మట్టుకు ఏదన్నా ఇబ్బందులు తలెత్తుతాయా, మరి బర్డ్ ఫ్లూ వస్తుందా? నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద మొత్తంలో కోళ్లు మృతి చెందిన ఘటన పైన మొత్తం ఎక్కడ కూడా చర్చనీయాంశంగా మారింది. ప్రజలందరూ కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి. చికెన్ కొనుగోలు కూడా తగ్గిన సిచ్యువేషన్లో కూడా ప్రజలు మరి ఏమన్నా కోళ్ళ నుంచి మనుషులకు ఏమన్నా బర్డ్ ఫ్లూ సోకుతుందా అని ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఈ కన్ఫ్యూజన్ సంబంధించి కూడా మనతో పాటు మాట్లాడడానికి దీనికి సంబంధించినటువంటి డాక్టర్ గారు ఉన్నారు. మాట్లాడదాం మరి ఆ బర్డ్ ఫ్లూ అనేది వస్తుందా అనే అంశం పైన. నమస్తే సార్. నమస్తే సార్ చెప్పండి, ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే కోళ్ళకైతే వ్యాధి సోకుతుందో, అంతు తెలియని వ్యాధి అయితే సోకుతుంది, అది బర్డ్ ఫ్లూ అని అంటున్నారు. మరి సంబంధించినటువంటి వివిధ రకాలుగా కుక్కేరా అంటున్నారు. ఏదో అట్లాంటి సిచ్యువేషన్లో అసలు కోళ్ళ నుంచి మనుషులకు వస్తుందా అసలు బర్డ్ ఫ్లూ అనేది? ఈ మధ్యలో కూడా చాలా మటుకు కూడా బర్డ్ ఫ్లూ వస్తుందనే వాదనలు సైతం వినిపిస్తున్న నేపథ్యంలో అసలు వస్తుందా, మరి ఏంటి దీని గురించి? ఓకే, బర్డ్ ఫ్లూ ఇట్ ఈస్ ఏ వైరల్ ఫీవర్ ఉంటుందండి. ఇది ఆ బర్డ్ ఫ్లూ అంటే విత్ ఇన్ ద బర్డ్స్లోనే ఉంటాయి అనమాట. బర్డ్స్లో కానీ, కౌస్లో కానీ, యానిమల్స్లో కానీ ఉంటాయి. కానీ దాని నుంచి హ్యూమన్ బీయింగ్స్కి రావచ్చు. కానీ హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ వెరీ రేర్ అనమాట. ఒకవేళ మనకి హ్యూమన్స్కి వచ్చిన ఆ బర్డ్ ఫ్లూ మనకి ఫీవర్, కోల్డ్, కాఫ్, బాడీ పెయిన్స్, వీక్నెస్, మెయిన్లీ ద పింక్ ఐస్ కొంచెం రెడ్ అయిపోతాయి. అలాంటి ఏమైనా ఉంటే మనం సస్పెక్ట్ చేయొచ్చు బర్డ్ ఫ్లూ ఏమైనా ఉందేమో అనేసి. కానీ హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ చాలా రేర్ అండి. ఓకేనా, విత్ ఇన్ బర్డ్స్లోనే వస్తాయి. ఒకసారి చాలా బర్డ్స్ ఏమైనా డెత్ అవ్వడం వల్ల అలా ఏమైనా ఉంటే వీ కెన్ సస్పెక్ట్ ద బర్డ్ ఫ్లూ. ఇప్పటిదాకైతే మన తెలంగాణలో హ్యూమన్ కేసెస్ అయితే ఏం మనం నోటిఫికేషన్ ఏం రాలేదు ఇంకా మనకి ఇక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్ అయితే అండి. సరే, అయితే మొత్తం బర్డ్ ఫ్లూ అనేది కోళ్ళ నుంచి మాత్రమే మనుషులకు వస్తుంది, మనుషుల నుంచి మనుషులకు సోకదని అంటున్నారు. అసలు మనుషుల కంటే కోళ్ళ నుంచి మనుషుల కంటే ఆ కోళ్ళ ఫామ్ దగ్గర ఉన్న వాళ్ళకి వస్తుందా, లేకపోతే ఇళ్లలో కూడా చాలా మటుకు కోళ్ళు పెంచుతారు, మరి వాళ్ళకు కూడా వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయి? దట్స్ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. కానీ ఒకటి మీరు చెప్పినట్టు కోళ్ళ ఫారంలో ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్మిషన్ అవుతుంది కాబట్టి సో వాళ్ళకి రిస్క్ ఎక్కువ. కానీ మన ఇంట్లో ఉన్న బర్డ్స్కి అంతగానం ఎక్కువ రాదు, ఎందుకంటే ఆ బర్డ్స్ మనతో పాటే ఉంటాయి కాబట్టి సో అంతగానం వాళ్ళకి రాదు. బట్ కోళ్ళు అనుకోండి, సో ఒకరి నుంచి వాళ్ళు స్పేస్ తక్కువ ఉండడం వల్ల ఎక్కువ అవుతుంది వాళ్ళకి. సో మన ఇంట్లో ఉన్న బర్డ్స్కి అంత ఎఫెక్ట్ ఏం అవ్వదండి. సో ఎవరైతే అక్కడ పర్సన్ పని చేస్తారో వాళ్ళకి చాలా ఎక్కువ, వాళ్ళు దే ఆర్ హెవీ రిస్క్. సో సపోజ్ ఎవరైనా ఒక మనిషి అక్కడ పనిచేస్తున్నాడు, ఆ అబ్బాయి కానీ ఆయనకి ఏమైనా ఫీవర్, కోల్డ్, కాఫ్, బాడీ పెయిన్స్, వీక్నెస్, ఐస్ రెడ్ పోతే అనుకుంటే ఒకసారి డాక్టర్కి చెకప్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే అది ఏమైనా బర్డ్ ఫ్లూ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అది ఏవియన్ వైరస్ అంటాం దానికి. ఇట్ ఈస్ H5 అండ్ N1 వైరస్ అది. ముఖ్యంగా సార్ ఇది ఎక్కువ కోళ్ళ దగ్గర వాళ్ళతోటి అట్రాక్షన్ ఉన్న అంటే దాంతో ఎక్కువ స్పెండ్ చేసే వాళ్ళకి మాత్రమే ఇది వచ్చే అవకాశాలు ఉంటాయి. నార్మల్గా ఎక్కడ కూడా అంటే బయట ఏదైనా లక్షణాలు వస్తే ఇవి బర్డ్ ఫ్లూగా పరిగణిస్తారా? మీరు చెప్పినట్టు అది వాటిలో మనకి చాలా ఎక్కువ కనిపిస్తుంది అనమాట. ఎవరైతే వాళ్ళతో పాటు పని చేస్తారో వాళ్ళకి ఏమైనా డెవలప్ అవుతుంది అది బర్డ్ ఫ్లూ అంటాం. లేదు అంటే మనం నార్మల్లీ మనకి ఫీవర్, కోల్డ్ కప్పుడు రావచ్చు. అవి రెండు సేమ్ సిమ్టమ్స్ ఉంటాయి, కానీ దానికి పేరేమో బర్డ్ ఫ్లూ ఉంటుంది, దీనికేమో నార్మల్ మనకి వైరల్ ఫ్లూ అంటారు అనమాట. సో దాని పేరేమో ఏవియన్ ఫ్లూ H5N1. కానీ మనకు వచ్చేది నార్మల్ H1N1. సో ఇది స్వైన్ ఫ్లూ వేరు, బర్డ్ ఫ్లూ వేరు. అయితే ఇప్పుడు చికెన్ చాలా మంది తినట్లేదు సార్. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా చికెన్ తోటి కొద్దిగా ఇట్లాంటి కోళ్ళకు ఇట్లాంటి జబ్బు ఉందని చెప్పేసి చాలా మట్టుకు కూడా ప్రజలు ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఈయన తింటే కూడా బర్డ్ ఫ్లూ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొన్ని రకాలు అంటే భయాలు అయితే ఉన్నాయి. అంటే తింటే ఏమన్నా ఇబ్బంది అవుతుందా, మరి ఏమన్నా ఆ పౌల్ట్రీ నుంచి బయటకు వచ్చిన క్రమంలో కూడా అక్కడ మెయిన్గా పౌల్ట్రీలో పెరిగే కోళ్ళు తినడం వల్ల కానీ రావచ్చా, మరి అట్లాంటి జబ్బు ఏమైనా దానికి ఉంటే కనుక అది తింటే ఏమైనా వస్తుందా? సో మనకి ఏదైనా కోళ్ళలో ఏమైనా అదే బర్డ్ ఫ్లూ ఏమైనా సస్పెక్ట్ చేసినా కానీ మీట్ మనం దానికి ప్రాపర్లీ బాయిల్ చేసి కుక్ చేసి తింటే ఏం అవ్వదు. ఈవెన్ ఎగ్ కూడా మనం బాయిల్ చేసి తింటే మనకి ఏం ప్రాబ్లం రాదండి. సో వీ హ్యావ్ టు బాయిల్ ప్రాపర్లీ కుక్డ్ ఫుడ్ తింటే మనకి బర్డ్ ఫ్లూ మనకి రాదు. అన్కుక్డ్ కానీ అన్పాస్చరైజ్డ్ మిల్క్, ఈవెన్ మనం పాస్చరైజ్డ్ మిల్క్ తాగినా మనకి ఏం కాదు. సో మనం ఫుడ్ ఏదైనా ఇన్ప్రాపర్లీ కుక్, సరిగా కుక్ చేయకపోతే మనకే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బట్ అదే మీట్ మనం ప్రాపర్లీ కుక్ చేసినా, ఎలా అంటే మనం చికెన్ తిన్నా ప్రాపర్లీ కుక్ చేసినా, ఎగ్ ప్రాపర్లీ బాయిల్డ్ అయినా, మిల్క్ ప్రాపర్లీ పాస్చరైజ్ అలా చేస్తే బర్డ్ ఫ్లూ హ్యూమన్కి రాదండి. అంటే ఎంతసేపు సార్, అంటే నార్మల్గా ఎంతసేపు ఉడికించాలి ఇప్పుడు ప్రాపర్లీ? అంటే బిట్వీన్ సమయం ఏదైనా ఉంటుంది? జనరల్లీ మనకి బబుల్స్ వచ్చేటట్టు మోస్ట్లీ ఇట్ ఈస్ 5 minutes. ఏదైనా మనం ఎక్కువ బాయిల్ చేస్తాం కదా మన వాటర్లో, మనకి ఒక బబుల్స్ వచ్చేటట్టు మోస్ట్లీ 60 to 70 దాకా మనం చేస్తే ఎక్కువ మనకి బాయిల్ అయినట్టు బబుల్స్ వస్తుంటుంది. అప్పటిదాకా మనం బాయిల్ చేసుకోవాలి ఆవిరి దాకా. అంటే ఇప్పటివరకు చాలా సమాధానాలు అయితే చెప్పారు. మరి ఇంకేమన్నా అంటే ఇప్పుడు ముఖ్యంగా ఎవరెవరో చిన్న ఏదైనా ఫ్లూ తోటి కూడా చాలామంది వస్తున్నారు. మరి అట్లా ఏమన్నా వాళ్ళు కూడా ఏమన్నా ఇది ఏమైనా కోళ్ళ దగ్గర ఉండి వాళ్ళ కోళ్ళు పెంచే వాళ్ళైనా సరే ఎవరైనా సరే కొద్దిగా ఇప్పుడు ఫ్లూ లాగా వచ్చిందంటే ఏమన్నా దానికి ఏమన్నా లక్షణాలు ఉన్నట్టు అంటారు?
అవును. లక్షణాలు ఉన్నాడు. సో, ఎవరైతే ఫ్లూ నుంచి ఎక్కడికైతే వచ్చే వాళ్ళకి లక్షణాలు ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కానీ మనకి ఇప్పటిదాకా కేసెస్ రిపోర్ట్ అవ్వలేదు. సో, 2 వైరల్ సేమ్ ఉంటాయి. నార్మల్ వైరస్ సేమ్ ఉంటది. ఫ్లూ వైరస్ సేమ్ ఉంటది. బట్ అది అంతగానం సివియారిటీ ఏముండదు. నార్మల్ ఫీవర్, కోల్డ్, కాఫ్ వచ్చి తగ్గిపోతది. కానీ ఎవరికైతే ఎక్కువ సింప్టమ్స్ ఉన్నాయో వాళ్ళు ఇక్కడొచ్చి మనం చెకప్ చేయించుకోవచ్చు. మనం ఎక్స్‌రేస్, బ్లడ్ టెస్ట్ చేపిస్తాము. దాన్ని బట్టి మనం చెప్పొచ్చు మనం వాళ్ళకి. ఎవరైతే ఎక్కువ పని చేస్తారో కోల్డ్ దగ్గర గానీ, అక్కడ యానిమల్ హస్బెండరీస్ అక్కడ పనిచేసే వాళ్ళకి ఒకవేళ వస్తే వి హావ్ టు సస్పెక్ట్ ద కేస్. కానీ ఇప్పటిదాకైతే మనకి కేసెస్ ఏం రిపోర్ట్ అవ్వలేదు. ఓన్లీ కోళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకే వస్తుంది సార్? ఇంకా అవునండి. జంతువులు, వివిధ జంతువులకి ఏమన్నా సంబంధం ఉందా? అవును. జంతువులు ఉంటాయి. ఎలా అంటే మనకి కౌస్, మనకి డక్స్, ఎవరైతే మనం యానిమల్ హస్బెండరీస్, ఎవరైతే మనం కోళ్ళు కోళ్ళు గానీ, ఎనీ యానిమల్ థింగ్స్ మెయిన్‌లీ ద బర్డ్స్‌లో ఉంటాయి మనకి. నార్మల్ కోళ్ళు గానీ, డక్స్ గానీ దాంట్లో ఎక్కువ ఉంటాయి. ఈవెన్ కౌస్‌లో కూడా ఉంటాయండి ఇవి. సో, ఎలాంటి జాగ్రత్తలు ఏం రావద్దు, హెల్తీగా ఉండాలంటే ఏం చెప్తారు? డెఫినెట్లీ. ఇప్పుడు ఎలా అంటే వాళ్ళకి మనం మాస్క్ ఏసుకోమని చెప్పాలా, హ్యాండ్ వాష్, హ్యాండ్ హైజీనిక్. సపోజ్ ఇప్పుడైతే మనకి మీరు బర్డ్ ఫ్లూ చెప్తున్నారు కదా! సో, ఆ టైంలో మనం ఏం చేయాలా, హ్యాండ్ వాష్ చేసుకొని వెళ్ళాలి. సో, మనం బయటికి వస్తున్నాం, హ్యాండ్ వాష్ చేసుకొని రావాలా. మనం స్పెట్స్ పెట్టుకోవాలా, గ్లౌస్ ఉంటాయి, మాస్క్ ఉంటాయి. ప్రాపర్‌లీ సపోజ్ ఏమన్నా ఏదైనా బర్డ్స్‌కి ఏమైనా వస్తే మనం కొంచెం వాళ్ళకి దూరంగా ఉండాలా. ఇది మొత్తానికి కూడా ఎవరైతే పౌల్ట్రీ ఫార్మ్స్ దగ్గర పనిచేసే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఇది కేవలం కోళ్ళ నుంచి మాత్రమే మనుషులకు వస్తుంది, మనుషుల నుంచి మనుషులకు సోకదని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. చికెన్ కొనుగోలు ఎవరైతే చేస్తారో వాళ్ళకు కూడా ఏదైతే హీట్ ఉడికించాలి, దాదాపుగా కూడా ఒక 10-15 నిమిషాల పాటు ఉడికిస్తే బాయిల్ అవుతే కూడా అలాంటి ఏదైనా వైరస్ ఉన్నా కూడా అది మొత్తం చనిపోతుంది అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైతే ఇక్కడ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఒక్క బర్డ్ ఫ్లూ కానీ ఇట్లాంటి కేసులు ఏం లేవు. దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పి పల్మనాలజిస్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సయ్యద్ ఉమర్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.